థ్యాంక్ యూ ట్రంప్ ఫర్ దిస్ డీల్. స్వయంగా ప్రధాని మోడీ గారే థ్యాంక్ యూ చెప్పారు ట్రంప్కి ఈ డీల్ విషయంలో. సో ఈ న్యూస్ అయితే చాలా పాపులర్ ఆర్టికల్స్లో అయితే చాలా వైరల్గా ఉంది. ఈ ట్రేడ్ డీల్లో ఇండియా అమెరికా మార్కెట్ నుంచి లాభం పొందుతుందా, లేదా అమెరికా ఇండియా మార్కెట్ నుంచి లాభం పొందుతుందా? 50% టారిఫ్ నుంచి నేరుగా 18% తగ్గించింది అమెరికా. ఈ 18% మీద కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడైతే కొన్నిటికి క్లారిటీ ఇచ్చింది, మిగతా వాటికైతే నెక్స్ట్ మంత్ మార్చి 2026లో అయితే పూర్తిగా క్లారిటీ ఇస్తుందని చెప్పేసి ఒక వార్త అయితే చక్కలు కొడుతుంది. సో ఈ డీల్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు చెప్పడం, ఇండియా అమెరికన్ మీడియా రెండు దీనిని హిస్టారికల్ డీల్గా పిలవడం. సో ఈ వీడియోలో మనం వైట్ హౌస్ స్టేట్మెంట్స్ను లైన్ బై లైన్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఎందుకంటే అమెరికాకు ఏ వ్యవసాయ ఉత్పత్తులకు అనుమతి ఇచ్చారు, భారత్ నుంచి ఏమి ఎగుమతులు అవుతున్నాయి, అమెరికా నుంచి భారత్ ఏమి దిగుమతి చేసుకుంటుంది, రాబోయే 5 సంవత్సరాలలో ఏ వస్తువులు దిగుమతి చేసుకోవాలని మన ఇండియా డీల్ కుదుర్చుకుంది, ఏ భారతీయ రైతు పంటలు పూర్తిగా రక్షించబడ్డాయి, ఈ డీల్ ఎలా చైనా అదేవిధంగా వియత్నాం బంగ్లాదేశ్లపై భారత్కు అడ్వాంటేజ్ ఇస్తోంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే మీకోసం పూర్తిగా ఇవన్నీ డీప్గా సెర్చ్ చేసి పాయింట్ టు పాయింట్ అన్ని జోడ్ చేసి ప్రతిదీ కూడా రియాలిటీ ఉన్న ప్రతి పాయింట్ తీసుకొచ్చి వీడియోలో క్రియేట్ చేశా. సో ఇవన్నీ తెలుసుకునే ముందు మీ అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే కోరుతున్నాను. ఈ వీడియో కోసం చాలా కష్టపడి చేశాను కాబట్టి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా 10 మందికి షేర్ చేస్తాను అనుకుంటున్నా. నా ఛానల్ పేరు మ్యాన్ రియల్ ఫ్యాక్ట్. ఈ ఛానల్ పేరు మీద అయితే నాది ప్రతి వీడియో వస్తూ ఉంటుంది. నేషనల్ అదేవిధంగా లోకల్ టాపిక్స్ అయితే ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్స్ ఉంటాయి. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మీకు తెలియని విషయాలన్నీ కూడా ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ వెబ్లో సెర్చ్ చేసి ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ ముందు తీసుకొచ్చి ప్రతిదీ కూడా వివరిస్తాను. దయచేసి సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను. ఇంకోసం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం టారిఫ్ అంటే ఏమిటనేది అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక దేశం నుంచి మరో దేశానికి వస్తువులు ఎగుమతి చేసినప్పుడు ఆ దేశం వేసే పన్ను టారిఫ్, అదంతా మీకు తెలిసిందే. సో ఇప్పటి వరకు భారతీయ ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ 50% వరకైతే ఉంది. ఇప్పుడు కొత్త డీల్ తర్వాత ఏదైతే ఇప్పుడు ట్రేడ్ డీల్ తర్వాత సగటు 18 దాకా వచ్చింది. సో అంటే ఒక ఇండియన్ ప్రోడక్ట్ అమెరికాలోని 100 రూపాయలకి అమ్మితే ముందు 50 రూపాయలు పన్ను పడేది మాట, ఇప్పుడు కేవలం 18 రూపాయలు మాత్రమే పడుతుంది. సో ఒకసారి మనం పక్క దేశాలతో చూసుకుంటే బంగ్లాదేశ్కి 20% విధించింది, పాకిస్తాన్కి 19% విధించింది, వియత్నాంకి 20% విధించింది, మలేషియాకి 19% విధించింది, అదేవిధంగా కంబోడియాకు కూడా 19% విధించింది, థాయిలాండ్కి కూడా 19% విధించింది. సో అన్నింటికంటే తక్కువ మన ఇండియాకే 18%. సో ఇక్కడ చూసుకుంటే మన ఇండియా ఏ విధంగా అడ్వాంటేజ్గా ఉందో చూడండి ఒకసారి. సో ఇక్కడ మిగతా దేశాల కంటే భారతదేశం చాలా అడ్వాంటేజ్గా ఉన్నదన్నమాట. దీని అర్థం ఏమిటంటే ఇండియన్స్ ప్రొడక్ట్స్ అమెరికన్ మార్కెట్లో చాలా చౌకగా మారుతాయి, భారతీయ వ్యాపారాలన్నీ కూడా మెరుగుపడతాయి, డిమాండ్ పెరుగుతుంది, ఎగుమతులు పెరుగుతాయి, ఉద్యోగాలు పెరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే కనుక వ్యాపార రంగం అంతా కూడా అభివృద్ధి చెందుతుందన్నమాట, ఇంట్రెస్ట్ పెరుగుతుంది వ్యాపారం చేసిన వాళ్ళకి. సో ప్రధాని మోదీ చేసిన స్టేట్మెంట్ చాలా కీలకమైంది. ఆయన ఏమన్నారంటే ప్రెసిడెంట్ ట్రంప్ పర్సనల్ కమిట్మెంట్ మేడ్ దిస్ హిస్టారిక్ ట్రేడ్ టు డీల్ పాసిబుల్ అని చెప్పేసి అన్నారన్నమాట. అంటే ఇది కేవలం బ్యూరోక్రాటిక్ డీల్ కాదు, ఇది పర్సనల్ పొలిటికల్ డీల్, అదేవిధంగా టాప్ లెవెల్ లీడర్షిప్ ఇన్వాల్వ్ అయిందని చెప్పి మోడీ అన్నారన్నమాట. అంతేకాకుండా అమెరికా వైట్ హౌస్ నుంచి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఇది ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ అదేవిధంగా పార్ట్నర్షిప్కి కొత్త దశ ఆవిష్కరించింది అని చెప్పి యుఎస్ వైట్ హౌస్ నుంచి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అందరూ అడిగే ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే అమెరికాకు ఏ వ్యవసాయ ఉత్పత్తులకు అనుమతి ఇచ్చింది అని చెప్పేసి ఒక పెద్ద ప్రశ్న మీకు డౌట్ రావచ్చేమో. దీని మీద స్పష్టమైన సమాధానాలు చెప్పాలంటే అమెరికాకి ఇచ్చిన యాక్సెస్ చాలా పరిమితం మాట, చాలా తక్కువ పరిమితి ఇచ్చింది ఈ వ్యవసాయ రంగం మీద. అదేంటంటే అనుమతించినవి ఒకసారి చూసుకుంటే కనుక జంతువుల ఫీడ్, ఏదైతే మనం జంతువుల ఫీడ్ మొక్కజొన్న సంబంధించి మిక్స్ కట్ చేసి యానిమల్స్కి సంబంధించి ఫీడ్ వస్తుంది కదా, దానా అంటాం మనం, అటువంటి ఫీడ్కి ఇచ్చింది. అదేవిధంగా నట్స్ అంటే బాదం అండ్ ఆల్మండ్స్ లాంటివి అన్నమాట, అటువంటి వీటికి కూడా డ్రై ఫ్రూట్స్ మాట అంటారు, ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చింది. అంతేకాకుండా ఎడిబుల్ ఆయిల్స్ అంటే ఏదైతే సోయాబీన్ ఆయిల్స్ అటువంటివి ఉంటాయి కదా, అటువంటి వీటికి కొన్నిటికి 1-2 మాత్రమే పరిమితం చేసింది. అంతేకాకుండా వైన్ కూడా అన్ని బ్రాండ్లు కాకుండా కొన్ని బ్రాండ్లకి ఇచ్చింది. సో దీంతో ఫలంగా ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు కూడా లిమిటెడ్గానే ఇచ్చిందన్నమాట. ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తులు అంటే ఏంటి, ఫ్రెష్గా ఏదైనా ఆహార పదార్థం అమ్మాలనుకుంటే కనుక అమెరికా నుంచి చాలా ఫ్రెష్గా
తాజాగా దానికి పాలిష్ చేసి దానికి కెమికల్ కొట్టి వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీలోని అమ్ముతూ ఉంటారు, చాలా ఫ్రెష్గా వస్తూ ఉంటాయన్నమాట. అటువంటి వీటికి మాత్రమే ఇచ్చింది. కానీ మన ఇండియాలో మాత్రం అటువంటి వీటికి పెద్దగా డిమాండ్ ఉండదు. మన ఇండియాలో నేచర్గా ఏదైతే దొరుకుతుందో ఆ నేచర్గా ఉన్నదాన్ని ఎక్కువగా మనోళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి దాని విషయంలో కూడాను ఇండియా మార్కెట్లో పోటీ లేదు, వాళ్ళు కూడా నష్టం లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే కఠినమైన క్వాలిటీ నియమాలతో అంటే భారత మార్కెట్ మొత్తం ఓపెన్ చేయలేదు అన్నమాట. ఇదే ఈ డీల్లో భారత్ సాధించిన అది పెద్ద విజయం. సో అమెరికాకు పూర్తిగా నో ఎంట్రీ ఉన్నవి ఏంటంటే మన భారతదేశంలో అవి అమ్మలేవన్నమాట. అటువంటి వస్తువులు ఏంటంటే మసాలాలు, కూరగాయలు, అదేవిధంగా పప్పు ధాన్యాలు, బియ్యం, అదేవిధంగా గోధుమ వంటి స్టేపుల్ క్రాప్స్, అదేవిధంగా స్థానిక రైతుల ప్రధాన ఉత్పత్తులు ఇంకా చాలా ఉన్నాయి. అటువంటి అన్నీ కూడా మన భారతదేశంలో అవి అమ్మడానికి అధికారం లేదు. మనం భారతదేశం దానికైతే పర్మిషన్ ఇవ్వలేదు ఈ ట్రేడ్ డీల్లో. సో భారతదేశంలో ఏదైతే వ్యవసాయ రంగంలో ఉన్నాయో అవన్నీ కూడా రైతులకు నష్టం కలగకుండా భారతదేశం చాలా జాగ్రత్తగా వహించింది ఈ ట్రేడ్ డీల్లో. అంటే భారత రైతుల జీవనాధారం సేఫ్గా ఉందన్నమాట. ఎంఎస్సి వ్యవస్థకు ఎలాంటి ముప్పు లేదు. అంటే అమెరికా నుంచి రైతులకు పోటీ లేదన్నమాట. ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతినదు. అంటే ఆహార పదార్థాలు అన్నింటికి కూడాను అమెరికా నుంచి పోటీ లేకుండా చాలా జాగ్రత్తగా వహించింది. ఒకసారి చూసుకుంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఇది చాలా కఠినంగా చర్చించి వాళ్ళతోటి మన దేశం అమెరికా నుంచి మనల్ని రక్షించిందన్నమాట. ఇక్కడ చూసుకుంటే జీరో టారిఫ్తో భారత్లో కొన్ని రంగాల ఉత్పత్తులకు అమెరికా కొన్నిటికైతే అనుమతులు ఇచ్చింది. సో వాటి వల్ల మన ఇండియాకి ఎటువంటి మెగా బెనిఫిట్స్ అనేది అని కూడా ఒకసారి చూద్దాం. జీరో టారిఫ్ ఉన్న రంగాలు ఏంటంటే ఒరిజినల్ మెడిసిన్స్కి టారిఫ్ లేదు, చాలా లాభాలు పొందవచ్చు. ఇక్కడ మీకు ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ప్రపంచంలోనే ఫార్మా వ్యాపారం చేసే అతి పెద్ద దేశం అమెరికా. మరి అటువంటి దేశం భారతదేశానికి మెడిసిన్ మీద జీరో టారిఫ్ అని చెప్పిందంటే ఈ రంగం నుంచి అమెరికాలోని భారతదేశానికి లాభాలు ఏ విధంగా వస్తాయో మీరు ఒకసారి ఊహించుకోండి. మరి భారతదేశం ఒక రకంగా అడ్వాంటేజ్గా ఉన్నట్లే కదా. సో జేమ్స్ అండ్ జ్యువెలరీ దాని మీద కూడా జీరో టారిఫ్, అదేవిధంగా విమాన భాగాలు దాని మీద కూడా జీరో టారిఫ్, అదేవిధంగా టెక్స్టైల్స్ దాని మీద కూడా జీరో టారిఫ్. అంటే వీటన్నిటి మీద కూడాను టారిఫ్ విధించలేదు, జీరో టారిఫ్ మాట. సో మరి ఇప్పుడు భారతదేశాన్ని మిగతా దేశాలతో పోల్చుకుంటే ఎంత అడ్వాంటేజ్గా ఉందో మీరు ఒకసారి ఆలోచించవచ్చు మాట. అంటే చాలామంది అనుకుంటున్నారేమో ఇది ఎందుకు అంత పెద్ద విషయం అని. అమెరికా ప్రపంచంలోనే అది పెద్ద ఫార్మా మార్కెట్. ఇండియా ఏంటంటే జనరిక్ మందుల రాజధాని మాత్రమే. మరి టారిఫ్ జీరో అంటే ఇండియన్ ఫార్మా కంపెనీలకు బంపర్ ఆర్డర్సే కదా. సో ఇక టెక్స్టైల్స్ విషయంలో కూడాను బంగ్లాదేశ్, వియత్నాం, అదేవిధంగా ఇండోనేషియా వీళ్ళతో పోలిస్తే భారత్ చాలా చౌకగా మారిందన్నమాట. ఇక్కడ చైనా సహా ఇతర దేశాలపై భారత్కు అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇది జియో పాలిటిక్స్లో కూడా గేమ్ చేంజర్గా ఉందన్నమాట. ఇప్పుడు అమెరికా విధించిన టారిఫ్ చూస్తే చైనా ఎక్కువ, వియత్నాం కూడా ఎక్కువే. చైనాకి ఎక్కువేసింది, వియత్నాం కూడా ఎక్కువేసింది, బంగ్లాదేశ్ కూడా ఎక్కువేసింది, పాకిస్తాన్ కూడా ఎక్కువేసింది. అంటే దీని అర్థం ఏమిటి? అమెరికా కంపెనీలు చైనా నుంచి బయటికి రావాలనుకుంటున్నాయన్నమాట. దీనికి ప్రత్యామ్నాయం ఎవరో మన ఇండియా. దీనినే చైనా +1 స్ట్రాటజీ అంటారు. మరియు ఇప్పుడు అది ఇండియా ఫస్ట్ ఆల్టర్నేటివ్గా మారిపోతుంది. 500 బిలియన్ డీల్ భారత్ కుదుర్చుకుంది. ఎందుకు ఒప్పుకుంది అనే ప్రశ్న మీకు రావచ్చు. సో ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉంది. భారత్ 5 సంవత్సరాల్లో 500 బిలియన్ల విలువైన అమెరికన్ వస్తువులు కొనుగోలు చేస్తుందంట. భారత్కు నష్టం కాదా అని చెప్పేసి మీకు ఒక పెద్ద ప్రశ్నే రావచ్చు. సో ఈ నష్టం రాదు. సో వీటి మీద అయితే పూర్తిగా నష్టం రాదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఎనర్జీ అంటే ఎల్ఎన్జీ, అదేవిధంగా ఆయిల్ ఉందన్నమాట. అంతేకాకుండా డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంది, దాంతో ఫలంగా టెక్నాలజీ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే భారత్లో కొనుగోలు చేస్తున్నవి అన్నమాట. ఇవేవి ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ చేసినవి కాదు. దీన్ని ట్రేడ్ బ్యాలెన్స్లోనే అడ్జస్ట్ మాత్రమే చేశారు తప్ప ఎటువంటి ఆర్డర్స్ బిఫోర్గా తీసుకొని కొత్తగా తీసుకునే దానికి ఏమీ లేదు. మొత్తానికి ఈ ట్రేడ్ డీల్ వల్ల భారత రైతులకి సురక్షితంగా ఉంది. అదేవిధంగా ఇండియన్ ఎగుమతులకు భారీ బూస్ట్ అందింది. అదేవిధంగా చైనాపై వ్యూహాత్మక ఆధిత్యం సాధించింది. అంతేకాకుండా ఇండియా యుఎస్ సంబంధాల్లో కొత్త అధ్యయనం మొదలుకుంది. అంతేకాకుండా ఇది కేవలం ట్రేడ్ డీల్ కాదు, ఇది ఒక ఎకనామికల్ డీలు, స్ట్రాటజికల్ డీలు, అంతేకాకుండా జియోపాలిటికల్ విజయం కూడా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ ట్రేడ్ డీల్ వల్ల మన భారతదేశానికి లాభమే కానీ నష్టం లేదు. మన భారతదేశం ఏదైతే అమెరికాతో ఈ ట్రేడ్ డీల్ ఒప్పందం కుదుర్చుకుందో ఈ 18% అయితే మన భారతదేశంలోని వ్యవసాయ రంగాలన్నింటినీ కూడా కాపాడుకుంటూ ఏదైతే అమెరికా నుంచి వస్తువులు కావాలో ఆ వస్తువుల్ని అది కూడా తక్కువ %లోనే మాత్రమే ఇన్పుట్ చేసుకుంటుంది. అదేవిధంగా మన భారతదేశం నుంచి ఎక్కువగా ఎగుమతులు చేస్తుంది అమెరికాకి.
చాలా స్ట్రాటజీగా అయితే ఆలోచించి డీల్ కుదిర్చింది. చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి మనం. సో ఇటువంటి పవర్ఫుల్ కంటెంట్ ఉన్న డీప్ రీసెర్చ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నా. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.